ప్రభు ఘనతనిచ్చి వేవేల మందికి ఆశీర్వాదకరంగా నన్ను మార్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు అవమానపరచబడిన స్థితిలో కృంగిపోతూ ఉంటే భయపడకు. విశ్వాసములో బలహీనుడవు కాక, ప్రార్థనను విడవక, సంఘానికి దూరము కాక, స్థిరబుద్ధి కలిగి ప్రభువును సేవించు. ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లు నాతో కలిసి ప్రార్థించు. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మా చేతగానితనాన్ని బట్టో, తెలుసో తెలియకో మేం చేసిన పొరపాట్లను బట్టో, తప్పులను బట్టో, మా అపజయాన్ని బట్టో, ఆయా సమయాలలో ఇంటిలోనూ వీధిలోనూ కొన్నిసార్లు సంఘములో కూడా అవమానపరచబడుతూ, చులకనగా చూడబడుతూ, హేళన చేయబడుతూ ఉన్నాం. అయితే మేము ప్రార్థన మానక, విశ్వాసమందు సన్నగిల్లక, శుభప్రదమైన నిరీక్షణతో నీ సన్నిధిలో చేరినట్లయితే, ప్రార్థించినట్లయితే, అవమానము పొందిన చోటనే రెట్టింపు ఘనతనిస్తానని, అవమానపరిచిన వారితోనే మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిలో అలాంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా బలపరచండి. అవమానపరచబడిన స్థితిలో ఉన్న నన్ను మీరు ఆదరించారు. అవమానం పొందిన చోటనే ఘనతను, అవమానించిన వారి వలననే ఘనతను మీరు నాకు అనుగ్రహించారు. అలాగే నీ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారందరికీ అనుగ్రహించి, నా వలె వారు నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితాన్ని నెరవేర్చి మీ నామమును మహిమపరచుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.